అవసరం ఉంది అనుకుంటే అప్పుడు ఏమైనా చేస్తాడు, లేకుంటే మళ్ళీ అదనే చేయరు. ఏదైనా క్యాంప్ ఆఫీస్ పెట్టు, ఇంకోటి పెట్టా, ఉన్న మొత్తం 10 మందిని గుంజేసుకో, టెక్నికల్ మొత్తం చేసేసుకోరు. కాంగ్రెస్ స్పీడ్ పోతుందిగా, వాళ్ళు చేసుకోరుగా గతంలో ఒకసారి పగబట్టి, అట్లనే పగబట్టి మొత్తం చేస్తే అరే చట్టం ప్రకారం జరిగిపోయింది, ఏం మాట్లాడలేదు. అప్పుడు ప్రజా సమస్యల మీద మాట్లాడతాం, సంక్షేమ పథకాల మీద మాట్లాడతాం. ఈ ఎమ్మెల్యేలు అంతా కూడా ఎట్లా మాట్లాడతారు అంటే, మా నియోజకవర్గ అభివృద్ధి కోసం, అరే సిగ్గుశరం ఉండాలి, నువ్వు గెలిచిన ఏ పార్టీలు రా నాయన, నువ్వు అభివృద్ధి కోసం అదే పార్టీలు ఉండాల్సిన అవసరం ఏం లేదు. అభివృద్ధి కోసం అదే పార్టీలు ఉండవు. ఒక్కరున్న బీజేపీ ఎన్ని సంవత్సరాలు అట్లనే ఉన్నది, ఇప్పుడు 8 మంది అట్లనే ఉంటారు, ఎప్పుడైనా కానీ ఉంటారు కదా. అది నీ కావాలని వీళ్ళ వ్యక్తిగత, ఎవరైతే ఈ ఎమ్మెల్యేలు 10 మంది ఉన్నారో ఆ 10 మందిలో అంటారో వాళ్ళ వ్యక్తిగత కారణము, వ్యక్తిగత ప్రలోభాలు లేదా పాత పరిచయాలు ఇవన్నీ పెట్టుకునే కదా పోయారు వీళ్ళందరూ. కనీసం ఇట్లన్నా బుద్ధి చెప్పగలిగితే కాంగ్రెస్ పార్టీ నిజంగా కూడా రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో మాట్లాడుతుంటారు, నేను కింది స్థాయి నుంచి వచ్చినా, అన్ని తెలిసిన వ్యక్తిని, అన్ని చూసినా, అన్ని మాట్లాడుతుంటారు కదా. నిజంగా వీళ్ళని సస్పెండ్ చేయమనండి, సస్పెండ్ చేస్తే ఆయన హిస్టరీలో నిలబడిపోతారు. ఆయన కొన్ని సందర్భాలు మాట్లాడుతున్నారు, ఎవరు చేయని పని నేను చేసిన, బీసీల కులగణను ఎవరు చేయలేదు, నేను సాధ్యం, ఇది కూడా చేయను ఆయన, ఇది చేసిన చరిత్రలో మాట్లాడుకుంటారు. ఎలక్షన్ ముందు వాళ్ళు చెప్పింది దేశం మొత్తం మాట్లాడుకుంటారు కదా, రాజీనామా చేసి వస్తేనే పార్టీలో జాయిన్ అవ్వాలని. కొట్టి చంపురు అన్నాడు. ఏ రాళ్ళు కొట్టాలి, ఏమైనా కొత్తగా ఏమైనా తయారు చేస్తాడా, కొట్టినా మళ్ళా తగలకుండా. అరే నువ్వు ఇంత ముమ్మాటికి చెప్పినావు, వాళ్ళని గెలిపియొద్దాను, నిజంగా కూడా జరిగింది కదా, ప్రజలు అలాంటి తీర్పు కూడా ఇచ్చారు. ఇవాళ వచ్చిన తర్వాత మళ్ళా నువ్వు గద్దెని ఎక్కించుకోవడం మంచిది కాదు. దాని మీద ఇప్పుడన్నా కాంగ్రెస్ చిత్తశుద్ధితో నుండి వెంటనే వాళ్ళని సస్పెండ్ చేస్తే వస్తుంది ఒక ఎన్నికలు మళ్ళీ రావచ్చు. కానీ ప్రజాస్వామ్యాన్ని కాపాడినటువంటి కాంగ్రెస్ అని హిస్టరీలో లేదు. ఎక్కడన్నా సందర్భం వచ్చినప్పుడు రేవంత్ రెడ్డిని కంపల్సరీ 29 రాష్ట్రాల్లో ఈ రాష్ట్రం కొంత ముందు ఉంది, అభివృద్ధిలో ఎట్లనే ఉందో, సంక్షేమ పథకాలు ఎట్లా మాట్లాడుతున్నామో, అనేక విషయాల మార్పు ఎట్లా అంటా ఉన్నామో, అట్లనే రాజకీయాల్లో కూడా మార్పుకు వీళ్ళు ఒక నాంది పలికిర్రు అనేటువంటి మాట ఉంటుంది కదా. అలాంటి ప్రయత్నం చేయాలి కాంగ్రెస్. చేయకుండా మళ్ళా ఏదో అన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నట్టు, అందరు చేస్తున్నట్టు మేము కూడా ఇక్కడ ఫిరాయింపుల చట్టాన్ని అవకాశం ఉన్నట్టు దుర్వినియోగం చేస్తామంటే వాళ్ళకి మించిన వాళ్ళు ఎవరు లేడు. కోటేశ్వర గారు